తిరుపతి నుంచి తులసి గారు రాస్తున్నారు. ఏ ఏ సమయాల్లో ఏ దేవుణ్ణి పూజించాలి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. కాలం భగవత్ స్వరూపం. కాలాన్ని మనం ప్రత్యేకంగా ఆరాధించడానికి పద్ధతి ఎక్కడుంది? గడియారం కాలం కాదే, గడియారం కాలాన్ని సూచిస్తుందంతే. కనుక కాలాన్ని ఆరాధించడం ఎట్లా అంటే, భగవంతుని యొక్క చైతన్యం ఎప్పుడెప్పుడు ఏ రకంగా భూమి మీద అవతరిస్తూ ఉందో ఆయా సమయాల్లో ఆ చైతన్యాన్ని గనక, భగవత్ చైతన్యాన్ని గనక మనం ఆరాధించినట్టయితే కాలస్వరూపుడైనటువంటి భగవంతుడిని ఆరాధించినట్టు ఉంటుంది. ఉదాహరణకి ఈ సంధ్యావందనం చేసేటటువంటి వాళ్ళు సంధ్యాం తర్పయామి, సావిత్రిం తర్పయామి, గాయత్రిం తర్పయామి, సరస్వతిం తర్పయామి అని చెప్తారు. అంటే మొట్టమొదట సూర్యుడిలోనే ఆ నారాయణ శక్తి ఉదయం పూట సవిత్రి రూపంలో ఉంటుంది, మధ్యాహ్నం పూట గాయత్రి రూపంలో ఉంటుంది, సాయంత్రం సరస్వతి రూపంలో ఉంటుందన్నారు. అంటే సూర్యుడు మనకు నిత్యం కనపడే సూర్యుడిలోనే ఈ భగవంతుడి యొక్క ఆ శక్తి 3 రూపాల్లో ఉన్నట్టే సంవత్సరం మొత్తం మీద ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రూపంలో భగవంతుడి యొక్క శక్తి మనకి కనపడుతూ ఉంటుంది. కనుక ఎప్పుడు ఏ రూపంలో భూమి మీద ఆయన అవతరిస్తాడో ఆ రూపంలో ఆరాధిస్తాం. రూపం మారినా ఉన్నది ఒకటే దైవం, అది విషయం. కనుక మనకి భాద్రపద మాసంలో గణపతిని ఆరాధించాం, అబ్బాయి గారిని ఆరాధించటం అయిపోయింది కదా, వాళ్ళ అమ్మగారిని ఆరాధిస్తాం. ఇప్పుడు ఆశ్వేజ మాసంలో ఆ అమ్మాయిని ఆరాధించాక అమ్మగారు ఏం చేస్తుందమ్మా, తీసుకెళ్ళి నాన్నని చూపిస్తుంది. మొట్టమొదటి లలితా సహస్రనామంలో మనకు మొదటి నామం ఏముందమ్మా, శ్రీమాత అని ఉంది. 999వ నామం ఏముంది, శివశక్త్యైక్య రూపిణి అని ఉంది. శివుడితో కలిసిన శక్తి స్వరూపంగా ఉన్నది, తీసుకెళ్ళి అమ్మవారి దగ్గరికి, అయ్యవారి దగ్గరికి చేరుస్తుంది. ఇదిగో బిడ్డ, నీ తండ్రి ఇతడు అని చెప్పి అమ్మ చెయ్యి పట్టుకుని తీసుకెళ్తుంది. అందువల్ల అబ్బాయి చేయి పట్టుకున్నటువంటి అమ్మగారు, అయిన తర్వాత ఎవరు రావాలి, అయ్యగారు రావాలి. కార్తీక మాసం వస్తుంది, కార్తీక మాసం వస్తే శివుడిని ఆరాధిస్తున్నాం. ఇట్లా కాలంలో ఎప్పుడు భగవంతుడు ఏ రూపంలో అవతరిస్తే ఆయా రూపాల్లో ఆ భగవత్ చైతన్యాన్ని అటువంటి ఆకారంలో అటువంటి రూపంలో ఉన్నట్టుగా ఆరాధించటం సనాతన ధర్మం మనకి ఇచ్చినటువంటి సంప్రదాయం అమ్మ. ఇది అయిపోయిన తర్వాత మరి వీళ్ళని అయిపోతే ఈ కుటుంబం కలిసి ఎక్కడికి వెడుతుందండి, పుట్టింటికి వెడుతుంది. అందువల్ల విష్ణువుని ఆరాధిస్తాం మార్గశిర మాసం రాగానే. వీటన్నిటికీ మూలంగా ఉండేటటువంటి సూర్యుడిని ఆరాధిస్తాం. ఎప్పుడు సంక్రాంతి, ఆ తర్వాత మాఘమాసం. ఇట్లా కాలానుగుణంగా ఒకే ఒక భగవత్ చైతన్యాన్ని సందర్భానుసారంగా భిన్నమైన రూపాలలో, భిన్నమైన తీరులలో, రీతులలో ఆరాధిస్తూ ఉంటాం. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఉన్న పరమాత్ముడు ఒక్కడే, పండితులు మాత్రమే రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. పేర్లు ఏవైనా ఒకటే. ఇంట్లో బుజ్జి కన్నా అంటారు, ఆఫీస్లో మన పదవితో పిలుస్తారు, కొడుకు అమ్మ లేకపోతే నాన్న అంటాడు, ఫ్రెండ్స్ ఒరే అంటారు. అందరూ ఒకరినే కదా పిలిచేది. అట్లాగే అనేక నామాలలో అనేక సందర్భాల్లో ఉన్న ఒకే ఒక భగవత్ చైతన్యాన్ని మనం భిన్న నామాలతో భిన్న పద్ధతుల్లో సేవించుకుంటూ ఉంటాం.